నీ పాలు కొరకు వేడుకో అని అల్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, దేవుడు సమస్త జ్ఞాని. దేవుడు మహమ్మద్ గారిని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన జీవితంలో పాపం ఉన్నదనా లేదనా? పాపము లేదు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే అల్లా అబద్ధం ఆడుతున్నాడా? అల్లా అబద్ధమాడాడు సత్యవంతుడైతే మహమ్మద్ గారు పాపము చేశాడని ఒప్పుకోక తప్పదు మనం. రెండవదిగా, మహమ్మదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహమ్మదు తనకు తానే నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఏమని? బుఖారి సహీ 3వ వాల్యూమ్ 319వ హదీసులో, నేను నా పాపముల క్షమాపణ కొరకు దినమునకు 70 మారులు నేను దేవుణ్ణి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. 335వ హదీస్, 379వ హదీస్, 407, 408 ఈ హదీసులన్నింటిలో కూడా ఏమని వ్రాయబడిందంటే, నా పాపాలన్నీ అనగా నా పొరపాటులన్నీ బుద్ధిపూర్వకంగా చేసినవి, బుద్ధి లేకుండా అనగా తెలియకుండా, జ్ఞానము లేకుండా చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, సీరియస్ గా చేసినవి, సీరియస్ గా లేకుండా చేసినవి, బహిరంగంగా చేసినవి, రహస్యంగా చేసినవి, జోకుగా చేసినవి, జోకు లేకుండా చేసినవి, ఈ పాపాలన్నిటిని క్షమించమని తాను అడుక్కుంటున్నాడు క్షమాపణ. దీన్ని బట్టి తాను పాపి అని తాను అంగీకరించాడు. దేవుడు కూడా నీ పాపము నీలో ఉంది, నీవు క్షమాపణ వేడుకోమని చెప్పాడు.